మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ గురించి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్ను నోటిఫై చేస్తామని ప్రకటించారు. అమరావతి హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. విశాఖపట్నం గూగుల్ AI డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ గురించి గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖలోని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి అధికారికంగా నోటిఫై చేయబోతున్నామని ప్రకటించారు. దాంతో రోజు నుంచి అఫీషియల్ గా విశాఖ రైల్వే జోన్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే ఉన్న 17 రైల్వే జోన్ల సరసన విశాఖ రైల్వే జోన్ చేరుతుందని తెలియజేశారు. అయితే ఆనాటి నుంచి అధికారిక కార్యక్రమాలతో రైల్వే జోన్ పరుగులు పెడుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో ఏపీలో అమరావతి రాజధాని కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరో శుభార్త చెప్పారు. అమరావతి నుంచి హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలో సాకారం కాబోతుందని చెప్పడం విశేషం. దీనివల్ల 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా 112 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నైకి చేరుకునేలా బుల్లెట్ ట్రైన్ నిర్మాణం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కోల్కతా నుంచి చెన్నై వరకు తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను 4 లైన్లుగా మారుస్తామని కూడా చెప్పారు. ఇక కంటైనర్ ఫ్లైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తామని కూడా ప్రకటించారు. అయితే మొత్తంగా ఏదైతే ఈ విశాఖ రైల్వే జోనే కావచ్చు, బుల్లెట్ ఏపీ అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంశమే కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చే విషయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాలపైన స్పష్టమైనటువంటి గుడ్ న్యూస్ చెప్పడం, ఇదే సందర్భంలో అమరావతి రాజధాని ఇప్పటికే వేగంగా పనులు జరగడం, అమరావతి రాజధానికి బుల్లెట్ ట్రైన్ ని తీసుకురావడం, ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలో సాకారం కాబోతుందని చెప్పడం, 70 నిమిషాలు అమరావతి నుంచి హైదరాబాద్ కి వెళ్లే అవకాశం ఉందని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక అమరావతికి ఒక మంచి వార్తలని చెప్పుకోవచ్చు. అమరావతిని మరింత ఉత్సాహపరిచే వార్తలుగా చెప్పుకోవచ్చు. భూములు ఇచ్చిన రైతులకు కూడా ఇవి మరింత శుభదాయకమైనటువంటి వార్తలని చెప్పుకోవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ గానీ అమరావతిలో సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింతగా